నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గానీ ఇథనాల్. మరి ఈ ఇథనాల్ ఫ్యూయల్ వాడడం వల్ల నిజంగానే వెహికల్స్ చాలా చెడిపోతాయా? చాలా పాడైపోతాయా? అంటే గనక యెస్. ఇప్పటికే చాలా ఖరాబైపోతూ ఉన్నాయి. మనకి ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే గనక 5% ఇథనాల్ అయితే ఆటోమేటిక్‌గా ఇందులో పెట్రోల్‌లో అయితే వాడడం అయితే జరుగుతూ ఉంది. అది కాస్త 20%కి తెచ్చారు. అది కాస్త ఇప్పుడు డైరెక్ట్ 85% ఇథనాల్ అయితే ఇప్పుడు ఫ్యూయల్‌లో కలపనున్నారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఆల్రెడీ ఢిల్లీలో ఓపెన్ చేసిన విజువల్స్ కూడా మనమైతే చూడొచ్చు. అక్కడ మీరు వెహికల్స్‌కి ఏమైనా పాడైతున్నాయంటే గనక యెస్. ఆల్రెడీ ఇప్పటికే మనకి 20% ఇథనాల్ తీసుకొస్తేనే ఆల్రెడీ ఇప్పటికే ఏ విధంగా మైలేజ్ ఇస్తూ ఉంది, ఏ విధంగా ఖరాబ్ అవుతూ ఉన్నాయి వెహికల్స్ అనేదైతే చూస్తూ ఉన్నాం. దీనివల్ల అయితే ఇప్పుడు వాహనదారులు ఎవరైతే ఉన్నారో రెగ్యులర్‌గా ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా భయపడుతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే దీనివల్ల చాలా వెహికల్స్ అయితే ఖరాబ్ అవుతూ ఉన్నాయి. ఈవెన్ మరి దీనికి బదులు ఏమైనా ఎలక్ట్రికల్ వెహికల్ వాడితే బాగుంటుందంటే గనక యెస్. దీనికి 100% ఎలక్ట్రికల్ వెహికలే ఇంకా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఇది తీరా చూస్తే గనక ఒక్క లీటర్ పెట్రోలు, ఒక్క లీటర్ ఫ్యూయల్ ఇది ఏదైతే ఇథనాల్ ఫ్యూయల్ ఉందో ఇది ఒక్కసారి తయారీ కావాలంటే గనక ఈ లీటర్ పెట్రోల్‌కి దాదాపు 10,000 లీటర్ల వాటర్ యూజ్ చేయాలని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పటికే చాలా గ్రామాల్లో మన భారతదేశంలో చూసుకుంటే గనక ఇప్పటికే చాలా గ్రామాల్లో ఆ వాటర్ అనేది ఇనికిపోయి అంటే అసలు భూమి గర్భాల్లో ఆ వాటర్ అనేది లేక కూడా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారనేదైతే మనం చూస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల పంటలు పండే అవకాశాలు కూడా మనకు కనిపిస్తలేవు. అలాంటిది ఇప్పుడు ఒక్క లీటర్ ఇథనాల్‌కి మనకి 10,000 లీటర్ల వాటర్ కూడా యూజ్ చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ మనకి నిపుణులు కూడా చెప్తున్న ప్రకారం అయితే చూస్తూ ఉన్నాము. అది కూడా నేను అనలిస్ట్‌లతోని వీడియో చేసే ప్రయత్నం కూడా చేస్తాను. అదే విధంగా మరి ఇది ఎలా తయారవుతుంది అనంటే గనక మనకి షుగర్ కేన్ ఏదైతే ఉంటుందో చెరుకు, ఆ చెరుకు తర్వాత రైస్, ఈ వాటర్. సో, ఈ 3 కలిస్తే ఇథనాల్ అనేది మనం ఒక్కసారి ఏదైతే వెహికల్ ఉంటుందో ఆ వెహికల్ ఫ్యూయల్ ట్యాంక్‌లో జస్ట్ షుగర్ ఏమైనా కొంచెం పోషినా గాని ఆటోమేటిక్‌గా వెహికల్ అనేది ఖరాబ్ అవుతూ ఉంటుంది. ఇంజినే ఖరాబ్ అవుతూ ఉంటుంది. కొందరు కక్షపూరితంగా కక్షగా కొందరు షుగర్ పోస్తూ ఉంటారు అందులో. షుగర్ పోస్తూ ఇంజిన్‌లో షుగర్ పోస్తే గనక ఏదైతే ఫ్యూయల్ ట్యాంక్‌లో ఈ షుగర్ పోస్తే గనక ఆ బండనేది ఏ విధంగా ఖరాబ్ అవుతుందో మనమైతే చూస్తూ ఉన్నాం. సో, మరి అట్లాంటిది ఇది షుగర్ కేన్‌తోనే తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి షుగర్ కేన్, రైస్ అదేవిధంగా వాటర్. సో, ఈ 3 మిక్స్ చేసి ఇంకా ఏవైనా కెమికల్స్ ఉంటాయో వాటితోని తయారు చేస్తే ఈ ఫ్యూయల్ అనేది తయారవుతూ ఉంది. అట్లాంటిది అంటే 10,000 లీటర్ల వాటర్‌తో తయారు చేస్తే ఇంత తయారవుతూ ఉందంటే మరి ఏ రకంగా ఇది వెహికల్స్ అనేది దెబ్బతింటదనేది ఒక్కసారి ఊహించుకోవచ్చు. అంతే కాకుండా ముఖ్యంగా భయపడాల్సింది ఎవరైనా అంటే గనక 2013, 2014కి ముందు ఎవరైతే వెహికల్స్ కొన్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ భయపడాలి. ఎందుకంటే ఆ వెహికల్స్ అసలే పనిచేయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అండ్ వెహికల్స్ మరి ఏవి ఎక్కువ యూజ్ అవుతాయి అనంటే గనక ఏవైతే 400 సీసీకి పైగా వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం కొంచెం తట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి నిజంగానే వెహికల్స్ ఎక్కువ పాడైపోతాయా అంటే గనక ఆల్రెడీ మనకి ఈ 20% ఇథనాల్‌కే ఎంత ఖరాబ్ అవుతున్నాయి ఏంటి అనేదైతే మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటిది ఇప్పుడు డైరెక్ట్ E85కి వచ్చారంటే ఇక నెక్స్ట్ అసలు పెట్రోల్ అనేది ఉండకుండా డైరెక్ట్ ఇగ ఇథనాలే ఉంటుంది. E100కి వచ్చేస్తారేమో. అంటే వీళ్ళు అట్‌లీస్ట్ టెస్ట్ చేసుకుంటూ అయినా వస్తే బావుంటుండే. ఇప్పుడు సెంట్రల్ వైస్‌గా ఇప్పుడు ఏదైతే E20 ఉందో దీన్ని E30, E40 అలా వస్తే బావుండు. ఆ రేట్ విషయానికొస్తే మాత్రం రేట్ అయితే ఒక రూ. 20 డిఫరెంట్ అయితే ఉంటుంది. రూ. 20 తక్కువ ఉంటుందనైతే చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ నరేంద్ర మోదీ గారు ఇది ఒక ఆలోచన అనేది కొంచెం రాంగ్‌గా ఉంది అన్నట్టయితే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది దీనివల్ల భయపడుతూ ఉన్నారు. ఆల్రెడీ వెహికల్స్ అనేది ఖరాబ్ అయిపోతున్నాయని చెప్తూ ఉన్నారు. రివ్యూస్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇథనాల్ వల్ల చాలా ఎంత ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి కూడా వెహికల్స్‌కి ఎంత ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి కూడా రివ్యూస్ అయితే చేస్తూనే ఉన్నారు. ఎవరైతే ముఖ్యంగా టెక్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని ఎంక్వైరీ చేసేసి దీన్ని వీళ్ళు యూజ్ చేసి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఆ రివ్యూస్ కూడా మనం చూడొచ్చు. అండ్ వాళ్ళు 5% రివ్యూస్ కూడా ఏదైతే 5 స్టార్ రేటింగ్ ఉన్న టెక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ రివ్యూస్ కూడా మనం చూడొచ్చు. ఏ విధంగా ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు రివ్యూస్ కూడా చేయడం జరిగింది. సో దాన్ని అవగాహనలో పెట్టుకొని దీనికి ఆల్టర్‌నేటివ్‌గా ఇంకేమైనా తీసుకురావాలనేది కూడా ఆలోచించాలి. మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే దీనికి ఆల్టర్‌నేటివ్‌గా ఇంకేమైనా తీసుకురావాలి అని చెప్పి. ఎందుకంటే దాదాపు కొన్ని కోట్ల వెహికల్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకి కొనిపెట్టుకున్నారు. ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయి కాబట్టి సో మరి కొన్ని కోట్ల వెహికల్స్ ఖరాబ్ అవ్వాల్సిందేనా?
అని మైండ్‌లో పెట్టుకొని మరి ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్స్‌ని ఏమన్నా పుష్ చేయాలా? ఎలక్ట్రికల్ వెహికల్స్‌ని ఏమన్నా తీసుకురావాలా? లేదంటే ఈ పెట్రోల్‌నే ఇంకా ఏ రకంగైనా డిఫరెంట్‌గా థింక్ చేసి ఇంకా ఏ రకంగా చేస్తే బావుంటుందని చెప్పేసి కూడా సెంట్రల్ నుంచయితే థింక్ చేస్తే బావుంటుంది.